చంద్రకళ విరాట్తో ఇలా అంటూ ఉంటుంది. మీ మీద నాకు ఇష్టం అనేదే లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ అయితే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు నేనంటే నీకు కూడా ఇష్టమని, ఎందుకు బయట పెట్టడం లేదు అని చెప్పి అంటాడు. అది విని చంద్రకళ అయితే, లేదు అదంతా అబద్ధం అని చెప్పి అంటుంది. లేదు నాకు సుభద్ర అత్తయ్య చెప్పింది, మధు నిన్ను కూడా ప్రేమిస్తుంది అని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే, లేదు మా అమ్మ చెప్పింది అబద్ధం, నన్ను కాపాడుకోవడం కోసం మా అమ్మ అప్పుడు అలా చెప్పింది అంతే అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే, లేదు మధు నువ్వెందుకు బయట పెట్టడం లేదు, నువ్వు నిజం బయట పెడతావా లేదా అని చెప్పి అడుగుతాడు. దాంతో చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది, సార్ నేను ఒక విషయం చెప్తాను వినండి, నా బతుకు బాగోవాలంటే నేను చెప్పిన మాట వినండి, మీరు వెంటనే వెళ్ళి శృతిని పెళ్లి చేసుకోండి అని చెప్పి చంద్రకళ విరాట్తో తేల్చి చెప్పేస్తుంది. అది వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో ఇంటి దగ్గర వరదరాజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు, ఎన్నాళ్ళు మీకు నచ్చింది మీరు చేశారు, మీరు చెప్పినట్లుగా నేను విన్నాను, ఇక మీద నేను వినేదే లేదు. ఆ చంద్రకళ ఇన్నాళ్ళు నేను చంద్రకళని అడ్డుకున్నాను, కానీ ఇక మీద అడ్డుకోలేను, ఆపుతాను. ఆ చంద్రకళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను, ఇక నన్ను ఆపేది ఎవరూ లేరు, ఆ చంద్రకళకి తగిన శాస్త్రి నేను చేస్తానని చెప్పి వరదరాజులు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సుభద్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చంద్రకళని ఎలా ఒప్పించాలో ఎలా మెప్పించాలో నాకు తెలుసు, ఈ వరదరాజులు పరువు కాపాడుకొని నేనే ముందుకు బరిలో దిగుతానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సుభద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నా కూతురు చంద్రకళని ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.